తమిళనాడు, కరుణానిధికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటికప్పుడు హిందూ ధర్మాన్ని విమర్శిస్తూ, ఎప్పటికప్పుడు హిందూ ధర్మాన్ని తూలనాడుతూ, మైనారిటీ అప్పీస్‌మెంట్ కోసము వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళేమో హిందూ దేవుళ్ళని పూజలు చేస్తూ, ఆయన బావుండాలి, లేకపోతే మా పిల్లలు బావుండాలి అనేసి ఇలాంటి పూజలు చేస్తూ కెమెరాల ముందు ఫోజులు కొడుతుంటారు. కాకపోతే వాళ్ళ పిల్లలు మాత్రం ఇలా రావణాసుర బుద్ధినైతే చూపిస్తుంటారు. సో, ఇలాంటి వాళ్ళు కూడా అంటే మేము దైవ పూజ చేస్తున్నాము కదా అనేసి చూపించుకుంటూ, ఆ తర్వాత ఎలా అయితే సీతమ్మ తల్లిని అపహరించుకొని వెళ్ళిపోయారో, అలానే ఈ కరుణానిధికి సంబంధించిన ఫ్యామిలీ ఎప్పటికప్పుడు హిందూ దేవుళ్ళపైన, హిందూ ఆచారాలపైన విమర్శలు చేస్తూనే ఉంటారనమాట. వాళ్ళ పార్టీ నుంచి కూడా మైనారిటీ అప్పీస్‌మెంట్‌కి పెద్ద పీట వేస్తూనే ఉంటారు. సో, అందులో భాగంగానే ఉదయనిధి స్టాలిన్ గారు ఇంతకుముందు కూడా ఇలానే మాట్లాడడం జరిగింది. హిందూ ధర్మం అన్నది ఒక డెంగ్యూ, మలేరియాతోని అలాంటి డెంగ్యూ, మలేరియాని మేము నిర్మూలిస్తాము అనేసి ఇలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. అక్కడ హిందూయిజం పైన ఆయన ఇంతటి విషయాన్ని తన మైండ్‌లో నుంచి తీసి బయట కక్కారన్నమాట. సో, అది మనం చూసాము. ఆ తర్వాత ఎన్నో కేసులు ఇవన్నీ కంప్లెయింట్ అయినాయి కానీ, పార్టీ వాళ్ళది, అధికారం వాళ్ళది కాబట్టి ఇప్పటిదాకా వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ జరగలేదు. సో, అలాంటి వ్యాఖ్యలే అక్బరుద్దీన్ ఓవైసీ 15 మినిట్స్‌లో హిందువులందరిని చంపేస్తామనేసి మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఎలాంటి యాక్షన్ జరగలేదు. కాకపోతే నేనది మాట్లాడలేదు అనేసి అబద్ధం ఆడి ఆయన ఆ కేస్ నుంచి బయటికొచ్చాడనమాట. నిజంగానే ఆయనకంత దమ్ము, ధైర్యం ఉంటే యెస్ అది మాట్లాడింది నేనే. 15 మినిట్స్ మాకు టైమ్ ఇస్తే మేము హిందువుల్ని చంపేస్తామనేసి ఆయన ఒప్పుకుంటే ఆయన మగతనం అన్నది అక్కడ తెలిసిపోయేది. అదంతా ఫేక్‌గా క్రియేట్ చేశారు. అది నా వాయిస్ కాదు అనేసి చెప్పి ఆయన బయటికొచ్చిండనమాట. అక్కడే ఈ అక్బరుద్దీన్ ఓవైసీ ఓడిపోవడం జరిగింది. సో, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కూడా మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనమాట. సో, ద్రవిడియన్ కల్చర్‌కి అండ్ ఇస్లాం కల్చర్‌కి ఎలాంటి భేదభావాలు లేవు. 2 ఒకటే అనేసి ఆయన మాట్లాడడం జరిగిందనమాట. అంటే ఇస్లాం వచ్చింది 2000 సంవత్సరాల కిందట. ద్రవిడులు వచ్చేసి, లేకపోతే సౌత్ ఇండియా వచ్చేసి, నార్త్ ఇండియా వచ్చేసి, హిందూ ధర్మం వచ్చేసి, మన భారత భూఖండం వచ్చేసి, లేకపోతే ఇక్కడ ఒక సనాతన సంస్కృతి వచ్చేసి, అది ఎన్నో వేల ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ పాతుకుపోయి ఉందన్నమాట. అలాంటి ద్రవిడ సంస్కృతిని మీరు ఇస్లాంతోని పోలుస్తున్నారు. ఎందుకు అంటే మైనారిటీ అప్పీస్‌మెంట్. మైనారిటీ అప్పీస్‌మెంట్ చేస్తేనే అంటే రెండిటి మధ్యన సిమిలారిటీస్ ఉన్నాయనేసి చూపిస్తేనే మీరు ముస్లింలు ఒప్పుకుంటారు, ఓట్లేస్తారు అనేసి అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇలాంటి మాటలే మాట్లాడిండ్రు. హిందుగాళ్ళు, బొందుగాళ్ళు అనేసి మాకు ముస్లింలు ఓట్లేస్తారు కదా అనేసి ఇలాంటి మాటలే మాట్లాడిండ్రు. ఆ తర్వాత ఏమైంది? అప్పటిదాకా సపోర్ట్ చేసి రాసుకొని పూసుకొని ఫ్రెండ్స్ లాగా తిరిగిన ఎంఎం కూడా ప్లేట్ ఫిరాయించేసి కాంగ్రెస్‌తో చిట్టపట్టాలేసుకొని చెక్కేసిందన్నమాట. కాంగ్రెస్‌కే ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. అండ్ ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ కోసం ఈయన మాటలు మాట్లాడిండు కదా కేసీఆర్ గారు. సో, ఆ తర్వాత ఓడిపోవడం జరిగిందన్నమాట. మైనారిటీ ఓట్లు వాళ్ళకు పెద్దగా పూలవ్వలేదు. సో, ఇదంతా జరిగిందన్నమాట. వాళ్ళ మతాన్ని ఆధారం చేసుకొని మీకు ఓట్లు వేస్తారనేసి ఇది కూడా మీరు మర్చిపోవద్దు. సో, ఇలాంటి సీన్స్ అయితే మనకు పాలిటిక్స్‌లో చాలానే కనిపిస్తాయి. ఈ ఉదయనిధి స్టాలిన్ గారు ఏదైతే హిందూ ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతోని కంపేర్ చేస్తూ ఇక్కడ ఇస్లాంని పెంచి పోషించడానికి, ముస్లింలకు గులాంగిరి చేయడానికి, వాళ్ళకి తగ్గట్టు మాటలు మాట్లాడడం. సో, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయన్నమాట. సో, వీటిని మనం కరెక్ట్‌గా అర్థం చేసుకుంటేనే ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయొద్దు అనేసి అర్థం చేసుకోవాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నా. సో, మనం సెక్యులరిజం అనేసి మత్తులో దిగిపోయి మన హిందూ ధర్మానికి అగెయిన్స్ట్‌గా ఉండే వాళ్ళకి ఇలా పీఠాలను ఎక్కిస్తే రేపటి రోజు మన గోతిని మనమే తవ్వుకున్నట్టుంటది. అండ్ ఇంకో మాట ఈ లెఫ్ట్ ఎకోసిస్టమ్ ఇలాంటి వీడియోస్‌ని చాలా వైరల్ చేస్తుంది. అండ్ ఈ లెఫ్ట్‌కి సంబంధించిన పార్టీలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఉంటారో, వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, వాళ్ళు హిందువులు, ముస్లింలు అండ్ భారతదేశం విచ్ఛిన్నం అయిపోవాలి అనేసి, భారతదేశం విచ్ఛిన్నం అయిపోతే చైనాకో, పాకిస్తాన్‌కో లాభం కలుగుతది కాబట్టి, వాళ్ళు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రెడీగానే ఉంటారు. అందులో లెఫ్ట్ ఎకోసిస్టమ్‌కి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, హిందువులు, ముస్లింలు కలిసికట్టుగా ఉండొద్దు అనేసి ఇలాంటి వీడియోస్ ఇవన్నీ వైరల్ చేస్తూనే ఉంటారు. అండ్ మెయిన్‌గా మన భారతదేశంలో గొడవలు జరిగేవి కూడా రేకెత్తించే వాళ్ళు కూడా వీళ్ళే అనేసి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కేరళకు సంబంధించిన ఒక నేత ఆయన పేరు లీలా కృష్ణన్. ఈయన ఎల్‌డీఎఫ్‌కి సంబంధించిన పార్టీ నేత. ఎల్‌డీఎఫ్ అంటే అక్కడి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫోరం అనమాట. అలాంటి పార్టీకి సంబంధించిన నేత ఈయన హిందువే. పేరు లీలా కృష్ణనే. కాకపోతే ఈయన అనే మాటలు చూడండి. భగవద్గీత ఈజ్ అ ఫెయిల్యూర్. రామ అండ్ కృష్ణ ఆర్ జస్ట్ క్యారెక్టర్స్. ద ఖురాన్ ఈజ్ అన్ ఐ ఓపెనర్ అనేసి అప్పీజ్‌మెంట్ చేస్తూ మైనారిటీ ఓట్ల కోసము దిగజారుతూ ఉంటారనమాట. సో, మనకు చరిత్రలో కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తారనమాట. అంటే వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఇలాంటి వాళ్ళే పొందేది. కానీ ఇలాంటి వాళ్ళ వల్లనే స్వాతంత్రం లేట్ అయింది. బ్రిటిషర్లు మనల్ని బానే పాలిస్తున్నారు కదా, ట్రైన్లు తీసుకొచ్చారు కదా, పోస్ట్ ఆఫీస్‌లు పెట్టారు కదా, పోస్ట్ బాక్సుల ద్వారా మనము ఉత్తరం, ప్రత్యుత్తరము ఇవన్నీ చేస్తున్నాం కదా, టెలిఫోన్లు తీసుకొచ్చారు కదా అనేసి, లేకపోతే కరెంట్ వేశారు కదా అనేసి ఇలాంటివన్నీ చెప్తూ భారతదేశాన్ని మళ్ళీ గులాంగిరికి తీసుకెళ్ళడానికి వీళ్ళే గులాంలు అసలు. వీళ్ళు ఇప్పటికీ ఆ గులాంగిరి నుంచి బయటికి రాలేదు. మళ్ళీ మన మైండ్ సెట్స్‌ని గులాంగిరికి తీసుకెళ్ళడానికి ఇలాంటి మాటలు మాట్లాడతారన్నమాట. సో, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సో దీనిపైన మీరేమంటారు? ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఏదైతే ఫేక్ ప్రాపగండాల్ని ఇలాంటి మన హిందూ గ్రంథాల పైన కావచ్చు, ఇలాంటి మాటలు ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంది. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి అన్నది మీరు కామెంట్ బాక్స్‌లో తెలపండి. టిల్ దెన్ జై హింద్, జై భారత్.